ఎక్కడికి వచ్చినా ఇది ప్రచారంలా లేదు, విజయోత్సవ సభలా ఉందని చెప్పి సందర్భంగా ఏ గ్రామానికి వెళ్ళినా ఎండం సైతం లెక్క చేయకుండా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతన్నలు ప్రతి ఒక్కరూ ఎప్పుడెప్పుడు 13వ తారీఖు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఫ్యాన్ గుర్తు మీద మీ అందరికీ మరొక్కసారి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా. మనకు సమయం ఉన్నది 23 రోజుల్లో. మన కోసం జగనన్న 59 నెలల పాటు కష్టపడ్డాడు. మన ఇంటికి డబ్బులు పంపించాడు. వాలంటీర్ ద్వారా ప్రతి గడపకెళ్ళి ప్రతి తలుపు తట్టి ప్రతి ఒక్కరి చేతిలో డబ్బులు పెట్టి ఏ ఒక్క రూపాయి ఎవరికి లంచం ఇవ్వకుండా, ఎవరి దగ్గర చేయి చాచకుండా ఈరోజు జగనన్న మనకు గౌరవాన్ని ఇచ్చాడు. మన కుటుంబాన్ని చూశాడు, మన పిల్లల్ని చూశాడు, మన భవిష్యత్తును చూశాడు, మన ప్రాంత అభివృద్ధిని కూడా చూసే కార్యక్రమంలో భాగంగా చేశాడు జగనన్న అనేది. మన ప్రతి గడపకెళ్ళి ప్రతి తలుపు తట్టి ప్రతి ఒక్కరి చేతిలో చెయ్యేసి మనం నచ్చ చెప్పి ఫ్యాన్ గుర్తు కోటే ఇచ్చాలని సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. అందుకు సమయం మనకి 23 రోజులు మాత్రమే ఉంది. దానికంటే ఇంకొక కొంచెం ముఖ్యంగా కళ్యాణదుర్గం విషయానికి వస్తే, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఒక వైవిధ్యమైనటువంటి పోరాటం జరుగుతోంది ఈసారి ఎలక్షన్స్ లో. ఇంతకుముందు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పద్ధతి ప్రకారం రాజకీయాలు జరిగాయి. ఈసారి ఒక ధనవంతునికి, ఒక సామాన్యునికి, ప్రజాస్వామ్యవాదికి జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఇక్కడ జరుగుతున్నాయి. ఒక పెత్తందారులకు, ఒక సామాన్యులకు జరుగుతోంది. మనమందరం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడినటువంటి వ్యక్తికి మన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఏంటి సంబంధం అని చెప్పి నేను అడుగుతున్నా. అందుకోసం మనం ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగనన్న ఇచ్చినటువంటి అభ్యర్థి మన రంగయ్యన్న. ఆయనకు సంబంధించింది ఏదో ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటే, 25 సంవత్సరాలు ఉద్యోగ రీత్యా మచ్చ లేకుండా పనిచేశాడు. జగనన్న ఆశీస్సులతో 5 సంవత్సరాలు ఎంపీగా మనకు సేవ చేశాడు. తర్వాత 5 సంవత్సరాలు కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా మన కళ్యాణదుర్గానికి జగనన్న గారు గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకు మనమంతా పెద్ద మెజార్టీ ఇచ్చి జగనన్నను ఆశీర్వదించాలి, రంగయ్యను గెలిపించాలని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒకే ఒక అబద్ధం చెప్తూనే ఉన్నాడు వచ్చిన రోజు నుంచి. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బీదోళ్ళు ఉన్నారంట, కళ్యాణదుర్గం అభివృద్ధి కాలేదంట, కళ్యాణదుర్గం వెనకబడిందంట, ఆయన నీళ్ళు ఇస్తాడంట. నీళ్లు రాకపోవడానికి కారణమే మీకు ఎవరికైనా తెలుసా? నీళ్లు రాకపోవడానికి శాపమే అతను అనేది మన ప్రతి ఒక్కరికి చెప్పాలి. నేను రాజకీయ ప్రసంగం చేయట్లే. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేసినటువంటి టెండర్ ఈ ప్రభుత్వంలోనూ అలాగే నిలుపుకొని, ఆ ప్రభుత్వంలో కొంత పని చేసి ఈ ప్రభుత్వంలో జగనన్న కళ్యాణదుర్గం నియోజకవర్గానికి 114 చెరువులకు నీళ్లు ఇవ్వాలని, ప్రతి రైతు కుటుంబాల్లో ఆనందం చూడాలని, మన బతుకులు బాగుపరచాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తవ్వినటువంటి భూ నిర్వాసితులకు కూడా ఈ ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చారనేది నేను ఆధారాలతో సహా చెప్తున్నానని సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. ఆ తర్వాత మనకు నీళ్లు ఇవ్వాలని 120 కోట్ల రూపాయలు డబ్బులు కూడా స్పెషల్ గా జీవో ఇచ్చి ఇతన్ని కాలో తవ్వమంటే ఇతని గంప మట్టి కూడా తీయకుండా మన పాలన శాపమైనాడు అనేది మనం ప్రతి గడపకెళ్ళి ప్రతి తలుపు తట్టి ప్రతి ఒక్కరికి చెప్పి మనము చేయాల్సిన బాధ్యత 23 రోజుల్లో మనం ఇది ఉందనే సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకవైపు రంగయ్య, ఇంకొక వైపు నేనున్నా. నా గురించి, రంగయ్యన్న గురించి మీకు తెలుసు. 5 ఏళ్ళ ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేశాడు. నేను కూడా 5 సంవత్సరాలు మీ కుటుంబ సభ్యునిగా శుభమైన అశుభమైన మీ కుటుంబాలకు వచ్చా. నేను ఓడిపోయినానని ఇంట్లో కూర్చోలే. ఏ పార్టీలైనా పోటీ చేయొచ్చు, జెండా వేరైనా కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి చేయాలనేది నా ఆశయంగా నేను పెట్టుకొని పనిచేశానని సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ ఆశయం తెలుగుదేశం పార్టీలో నెరవేరదనే ఆలోచనతో నేను పదవి కోసం దీంట్లోకి రాలే. రంగయ్యన్న మంచి మనిషి ఉన్నాడు, మంచి నాయకుడు జగనన్న ఉన్నాడు. అందుకోసం కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి చేయడంలో నా భాగస్వామ్యం ఉండాలని చెప్పి జగనన్న పిలుపుతో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి రంగయ్యన్నతో కలిసి మేము పనిచేసే కార్యక్రమంలో ముందున్నాం. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, రంగయ్యన్న కానీ నేను కానీ మాకు అవినీతి చేయడం చేత కాదు, మీతో లంచాలు తీసుకోవడం చేత కాదు, అబద్ధాలు చెప్పే చేత కాదు.
కానీ మోసం చేసేది కూడా చేత కాదు. ఏదైనా చేతనైతుంది అంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాం. కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధిలో జగనన్న నాయకత్వంలో పనిచేస్తాం. మీ కుటుంబ సభ్యులుగా ఉంటాం. 24 గంటల్లో ఎప్పుడు తలుపు తట్టినా మా ఇద్దరు ఇల్లు తలుపు తెచ్చుకునే ఉంటాయన్నది సందర్భంగా మీకు మరొకసారి తెలియజేస్తున్నా. అందుకు మీరందరూ 23 రోజుల పాటు మీరు పనిచేయండి. 60 నెలల పాటు జగనన్న నాయకత్వంలో మేమిద్దరు జోడెద్దులై మీ కుటుంబ సభ్యులుగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా పనిచేస్తున్నా. అందుకోసం 23 రోజులు ఎలానో రంగయ్యను గెలిపిస్తారు. కానీ సామాన్యమైనటువంటి గెలుపు ఉండకూడదు. ప్రతి బూత్లో మెజార్టీ రావాలి. కళ్యాణదుర్గాన్ని దోపిడీకి గురి కాకుండా ఉండాలంటే, కళ్యాణదుర్గం అభివృద్ధి చెందాలంటే పెద్ద మెజార్టీ మనకు రంగయ్యను గెలిపించి మన మెజార్టీతో ఎంపీ అభ్యర్థిని గెలిపించగలిగితే మేమంతా జగనన్న దగ్గరికి వెళ్ళి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కువ ఆశలు పెట్టుకున్నారని చెప్పి ఎక్కువ నిధులు తీసుకొని వచ్చి కళ్యాణదుర్గం నియోజకవర్గానికి 114 చెరువులకు నీళ్ళు ఇచ్చే బాధ్యతను, ప్రతి గ్రామానికి మంచి రోడ్డు వేసే బాధ్యతను, చదువుకున్నటువంటి పిల్లవాళ్ళు బెంగళూరుకు పోయినటువంటి వాళ్ళు వెలికి తెప్పించే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అందుకోసం ఆ విధంగా అందరూ కూడా మన మధ్య చిన్న చిన్న విభేదాలు పక్కకు పెట్టి పని చేయాలని చెప్పి సవినయంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. జై జగన్, జై జగన్. ఫ్యాన్ గుర్తుకే